సో సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ద క్లియర్ విన్నర్ ఆఫ్ దిస్ సంక్రాంతి, నో డౌట్ అబౌట్ ఇట్. సినిమా ఎలా ఉంది అంటే, ఒకవేళ కనుక మీకు అనిల్ రావిపూడి మూవీస్ నచ్చుతాయి, ఆయన కామెడీ నచ్చుతాయి అంటే మాత్రం వితౌట్ హెసిటేషన్ టికెట్ బుక్ చేసేసుకోండి, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేసేసండి. నాకు జనరల్ గా అనిల్ రావిపూడి మూవీస్ కొంచెం క్రింజ్ కొడతా ఉంటది అనమాట. దీనిలో కూడా క్రింజ్ ఉంది, బట్ దానికి సమపాలాల్లోనే మంచి జోక్స్ కూడా పడ్డా అనిపించింది. ఒక 20% బాగానే నవ్వుకుని అనిపించింది, కొన్ని అవసరం అనే ఫీలింగ్ వచ్చింది. బట్ పర్లేదు, ఓకే, ఫ్యామిలీ తోటి అందరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అనిపించింది అన్నట్టు నాకైతే మాత్రం. కొన్ని సీన్స్ చాలా బాగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఉపేంద్ర లిమాయ ఎప్పుడు వచ్చినా గానీ మంచిగా అనిపించింది. కొంచెం ఓవర్ వెళ్ళిపోయారు, బట్ అవన్నీ వర్కౌట్ అయిపోయినాయి. పెద్దగా స్టోరీ లేనే లేదు ఈ సినిమాలో. స్టోరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఏం ఆలోచించలేదు. అక్కడ వరకు మనకు ఓకే ఏదో నడిచిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్రతి సీన్, ప్రతి లాఫింగ్ గ్యాగ్, నెక్స్ట్ గ్యాగ్ ని ఎలా రెడీ చేయాలన్నట్టుగానే పెట్టుకున్నారు. మాక్సిమం ఓకే అనే ఫీలింగ్ వచ్చింది నాకు, ఎందుకంటే నాకు ఒక 10 జోక్లు వేస్తే ఒక 2 జోక్స్ బాగా వెళ్ళినాయి అనమాట. నాకైతే ఓకే బాగా నవ్వొచ్చిందని ఫీలింగ్ వచ్చింది. మీదైనా ఓకే అనిపించింది. ముఖ్యంగా బుల్లిరాజు ఎపిసోడ్ ఉంటుంది ఒకటి, అది ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది అనే టైంకి మళ్ళీ దాన్ని లైన్ లో తీసుకొచ్చి బాగానే పెట్టారనిపించింది. ఆ పిల్లోడు చాలా బాగా చేసిండు. వెంకీ గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సినిమాలు ఆయనకి విన్నతో పెట్టిన విద్య, ఆయన ఫోర్టే ఇది. ఆయన చాలా బాగా చేశారు. నాకు చాలా మంచి సర్ప్రైజ్, ఐశ్వర్య రాజేష్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ ఇట్. దీంట్లో ఆమెకి ఒక వేవ్ లెంత్ ఇచ్చారు, దాంట్లో ఆమె ఎక్కడ కూడా తగ్గకుండా చేసింది. చాలా బాగా చేసింది అన్నట్టు. ఏంటబ్బాయి ఈమె అవుట్ ఆఫ్ ద ప్లేస్ అట్లాంటి ఏం అనిపించలేదు నాకు, చాలా బాగా సెట్ అయింది. మీనాక్షి చౌదరి వాస్ గుడ్, ఓకే ఏదో ముందులే అనే ఫీలింగ్ వచ్చింది. బట్ పతి పత్ని ఆర్ ఓ కైండ్ ఆఫ్ ఎపిసోడ్, వీళ్ళిద్దరు వెంకటేష్ గారి కోసం కొట్లాడుకోవడం, అదంతా ఆర్టిఫిషియల్ అనిపించింది భయ. నాకు అంతేం వర్కౌట్ కాలేదు. అది అంత వెయిట్ అన్నట్టు అనిపించలేదు. జస్ట్ జోక్స్ కోసం ఏదో జస్ట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లెక్క అనిపించింది తప్ప పెద్దగా అంత ఈవెంట్ టైం అనిపించలేదు అనమాట. జస్ట్ జోక్స్ పేలాలి అన్నట్టుగానే రాసుకున్నారు తప్ప దాంట్లో ఏం అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ అలా వెళ్ళిపోయింది, పర్లేదు అనిపించింది. యాక్టర్స్ ని చాలా బాగా తీసుకున్నారు, వాళ్ళందరూ బాగానే చేశారు అనిపించింది. ఇంకా స్టోరీ కూడా అంతేమీ లేదు, ఏదో వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే తీసుకెళ్దామని ట్రై చేసిరో. సీరియస్ సిచ్యువేషన్స్ లో సినిమా సీరియస్ ఉండదు, అది చాలా పెద్ద ప్రాబ్లమ్. బట్ ఇలాంటి సినిమాల్లో నువ్వు సీరియస్నెస్ ఎత్తుకుతే కష్టమైన ఫీలింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇలాంటి సినిమాలు రివ్యూలు కూడా ఎత్తుకోవద్దు, బాగుందా బాగాలేదా అనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే మాత్రం యావరేజ్ అనమాట. అటు మొత్తానికి అనిల్ రావిపూడి వాట్ ఈస్ వరల్డ్ లోకి వెళ్ళిపోలేదు, క్రింజ్ కొట్టింది కొన్ని సీన్స్లలో అట్లని చెప్పేసి అరే అసలే బాగాలేదనే ఫీలింగ్ కూడా రాలేదన్నట్టు. మంచిగా పడ్డాయి కొన్ని జోక్స్, అంతే అనిపించింది. అంతకంటే ఎక్కువ ఏమనిపించలేదు, అంతకంటే ఎక్కువ ఆలోచన కూడా చేయొద్దు. ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళిపోండి. నేను PCX లో టోటల్ ప్యాక్డ్ హౌస్ లో చూసాను, చాలా మంది గట్టిగా నవ్వారు, బాగానే బెల్నే అనిపించింది. నాకైతే మాత్రం పర్లేదు. జోక్స్, కొన్ని సీన్స్, వెంకీ గారి పర్ఫార్మెన్స్, ఐశ్వర్య రాజేష్, కొంతమంది యాక్టర్స్ తప్ప మిగతా ఏది పేలలేదు. సినిమాటోగ్రఫీ చాలా రొటీన్ గా ఉంటది. మ్యూజిక్ వాజ్ ఓకే. గోదావరి గట్టు సాంగ్, ఇంకో 2-3 సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగా ఏమీ లేదు, ఓకే ఏదో జరిగింది అనిపించింది. దీనిలో పాటలు ఎందుకు వచ్చినాయి, స్టోరీ ఎందుకు ఆగింది, ఇట్లాంటి కథను ఏం పడొద్దు, అది చేస్తున్నాను నేను కూడా. ప్రొడక్షన్ డిజైన్, ప్రీ క్లైమాక్స్ టోటల్ గా ఒక ఫామ్ సెట్ చేశారు, అది మాత్రం పిచ్ ఆర్టిఫిషియల్ కొడుతుంది. ఈ సినిమా మొత్తం అట్లే అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అంతేమనిపించట్లేదు అనమాట, అట్లుంది. యాజ్ అ హోల్ ఇట్ వాజ్ అన్ ఓకే వాచ్. నాకైతే మాత్రం మీకు అనిల్ రావిపూడి మూవీస్ నచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీ తోటి కూర్చొని మంచిగా నవ్వుకునే సినిమా అయితే గ్యారంటీ ఉంటుంది. నాకైతే మాత్రం 10 జోక్స్లలో 2 నచ్చినాయి, అట్లుంది సిచ్యువేషన్. బట్ దీస్ ఆర్ మై థాట్స్ అన్న. సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు వచ్చినాయి, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈజ్ ద క్లియర్ విన్నర్, నో డౌట్ అబౌట్ ఇట్. కొట్టేస్తుంది. 2019 రిపీట్ అయింది, అంతకంటే ఇంకేం చెప్పలేను. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. తొందరగా 50,000 దాటేస్తే 1,00,000 టార్గెట్ పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.